చూసాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. టుక్ టుక్ లో వస్తున్నారు, ఇంతకుముందు సోలోగా చేస్తారు, ఇప్పుడు ముగ్గురుతో కలిసి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళిద్దరితో. ఇందాక చెప్పిన చాలా ఫన్, ఇంకా మా ఏజ్ వాళ్ళు కాబట్టి ఇంచుమించు చాలా ఫన్ అయింది మాకు చేసేటప్పుడు. అండ్ డైరెక్టర్ గారు వీళ్ళంతా పెద్దోళ్ళైనా కూడా మా ఏజ్లో కలిసిపోయి చేసాం కాబట్టి చాలా ఫన్ ఎక్స్పీరియన్స్. హ్యాపీ చిల్డ్రన్స్ డే అన్న. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. హాయ్ నిహాల్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ టుక్ టుక్? అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏం ఇంప్రెస్ అయ్యి టు బీ పార్ట్ ఆఫ్ ద 3 ఐడియా సార్? అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళి కలిసినప్పుడు ద ఐడియా దట్ హీ సెడ్ వాజ్ చాలా కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అదే మనం ఇప్పుడు చూసిన టీజర్ ఇస్ అ వెరీ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ వాట్ ద ఫిల్మ్ ఇస్. సో సినిమాలో ఇంకా చాలా ఎక్కువ ప్రామిస్ ఉంది. అండ్ దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. అండ్ సెకండ్, సుప్రీత్ హిమ్సెల్ఫ్, అంటే ఆయన చాలా టేస్ట్ఫుల్గా మాట్లాడతాడు, చాలా ఫిలాసఫీ మాట్లాడతాడు. ఐ బిలీవ్ డైరెక్టర్స్లో ఒక చిన్న ఫిలాసఫీ యాంగిల్ ఉంటే సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అయ్యి బాగా తీస్తారని ఫీలింగ్ ఉంటుంది. సో వన్, ది ఐడియా ఆఫ్ ద ఫిల్మ్, అసలు క్యారెక్టర్ ఏంటి ఇవి. అదర్ దాన్ దాట్, బికాస్ సుప్రీత్ వాజ్ డూయింగ్ ఇట్, ఐ థింక్ ఐ హ్యాడ్, ఇట్ వాజంట్ అ థాట్ అండి. విన్న వెంటనే ఐ వాజ్ లైక్ ఎస్, ఐఎమ్ ఆన్ బోర్డ్. Hi, Karthikeya, Roshan, 3 youth, same generation, and among you 3, who inspired you more from Supreet, and who nailed the show among 3 of you? పక్కా రోషన్. Roshan, obviously, Karthikeya and other, you, Madhu, Yeah. and what inspired you when Supreet narrated the script for both of 3 of you? యాక్చువల్లీ ఈ కథ విన్నప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది సార్. అంటే ఒక ఊర్లో ఒక ముగ్గురు పిల్లలు వాళ్ళు ఏదో ఒక బండిని తయారు చేసుకొని దాంతో ఏదన్నా సంపాదించుకుందాం అని అనుకుంటారు. అలాంటి స్కూటర్లో కొన్ని మ్యాజికల్ ఎలిమెంట్స్ అవడం వల్ల వాళ్ళు ఎలాంటివి ఫేస్ చేశారనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నేను అప్పుడు ఇదే బాగా మెటఫర్తో మాట్లాడతాడు అన్న. సో యా. Hi, Sanvi. Hello. Happy to Hi, see sir. you after a long time. Yes, sir. Thank you. How are you? I'm good, sir. How are you? Fine. What inspired from Supreet narrated script and being a part of doing with Nihal and other 3 generation youth? Right. So, what inspired ante, I've always believed in story, sir. Ante ఇప్పుడు నేను previously whatever I've done ఒక 2-3 సినిమాలు అవి కూడా వెల్ రిటన్ క్యారెక్టర్స్ సార్, నేను చేసిన పాత్రలు. సో టుక్ టుక్లో కూడా మై రోల్, ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ రోల్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ స్పెషల్ ఫిల్మ్. సో ఫస్ట్ ఇస్ స్టోరీ అండ్ సెకండ్ ఇస్ హౌ మై క్యారెక్టర్ హ్యాస్ బీన్ రిటన్. సుప్రీత్ గారు ఎలా అయితే రాశారు. సో సుప్రీత్ గారు చాలా బాగా నరేట్ చేస్తారు సార్. హీ హ్యాస్ వన్ స్టైల్ ఆఫ్ బ్యూటిఫుల్ నరేషన్ ఇస్తారు. సో ఎలా అయితే నరేట్ చేశారో అచ్చం అలానే సినిమా కూడా అలానే ఉంది సార్. So I'm very happy about it. And second thing, experience was so actually indaka main leads Sanvi, Nihal అని చెప్పారు, but ముగ్గురు పిల్లలు are the leads of the film, sir, apart from Tuk Tuk. So కానీ it was wonderful, sir. అంటే నేను ఒక 10-12 days షూట్ చేశాను ఫిల్మ్లో. అది ఎవ్రీ సీన్, నేనున్న ప్రతి సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉన్న సీన్ సార్. నాది, నిహాల్ది కానీ ఎవరి పిల్లలతో కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్స్. సో ఎప్పుడు షూట్ చేస్తున్నా కూడా వీఆర్ ఆల్వేస్ ఇట్లా వెరీ కొలాబరేటివ్. ఇది ఎలా చేద్దాము, అది ఎలా చేద్దాము. సుప్రీత్ కూడా ఓకే ఇది ఇంకా కొత్త యాస మేము ట్రై చేసాం కాబట్టి సుప్రీతే నేర్పించారు మా అందరికీ. కాబట్టి ఇట్ వాజ్ ఎడ్యుకేటివ్ ఆల్సో, చాలా నేర్చుకోగలిగాం. బాగుండే సార్, మజా వచ్చింది, చాలా మజా వచ్చింది షూట్ చేస్తున్నప్పుడు. You look very modernized and trending girl, but you are looking in the poster like traditional girl. అవును. సో దీంట్లో ఏ విధంగా మీరు మిస్మరైజ్ చేయబోతున్నారు ఆడియన్స్ని? అంటే మెస్మరైజ్ అంటే వాట్ యు లుక్ లైక్స్ ట్రెడిషనల్ అపియరెన్స్ ఆర్ మోడర్న్ లుక్? లైక్ యా. నో సార్, ఐఎమ్ జస్ట్ కంఫర్టబుల్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. అలా పర్టికులర్గా నాకేం లేదు. జస్ట్ ఇవాళ లాస్ట్ మూమెంట్ ఏం బట్టలు వేసుకోవాలో అర్థం కాక ఫాస్ట్గా వేసుకొచ్చేసాను. Yeah, you look pretty in any dress. Thank you, sir. Thank you so much. That's very sweet of you. Thank you. Supreet garu.